హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ప్రసాదంగా నివేదన చేయడానికి బియ్యం పెసరపప్పును ఉపయోగించి టేస్టీ అయిన చక్కెర పొంగల్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. బియ్యాన్ని వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని గంట సేపు నానబెట్టుకోవాలి. పెసరపప్పును కూడా వాటర్ వేసుకుని గంట సేపు నానబెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా అన్నంలా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇది బాగా పప్పులాగా ఉడకకూడదు. మనం ఒక గింజ తీసి చూస్తే కొంచెం పలుకుండాలి. కొంచెం పలుకుంటే సరిపోతుంది అంతే. మరి పప్పులాగా ఉడికించుకోకూడదు. తర్వాత మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసేసుకుని ఈ పప్పు అన్నం పూర్తిగా కలిసేలాగా కలిపేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత గ్లాసున్నర బెల్లం తీసుకుని ఇందులో వేసేసుకుని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల్ని దంచుకుని వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకుని నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుని ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుంటే జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ శ్రావణ శుక్రవారం రోజున మీరు కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి.